హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రాలో అమ్మ కుట్టి. అందరికీ మొదటగా దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి. సో నేను ఈరోజు నా పూజ కార్యక్రమానికి ఫస్ట్ నేను ప్రసాదం అనేది తయారు చేస్తున్నానండి. మార్నింగే లేచిన వెంటనే స్నానం అది చేసి ఏం కావాలంటే ఒక గ్లాస్కి హాఫ్ గ్లాసు మనం పెసరపప్పు తీసుకోవాలండి. నేను చక్కెర పొంగల్ అనేది చేస్తాను. చూసారా ఇలా హాఫ్ గ్లాసు పెసరపప్పు అనేది తీసుకొని మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఏమంటే ఈ పెసరపప్పు అనేది మనం కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రెడ్గా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎలా స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోనేమంటే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది రెడ్ కలర్ వచ్చే వరకు మనం పెసరపప్పు అనేది ఫ్రై చేసుకోవాలండి. అప్పుడైతే మనకి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా ఇలా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక హాఫ్ గ్లాస్ పెసరపప్పుకి ఏమంటే 1.5 గ్లాస్ బియ్యం అనేది అవసరం ఉంటుంది. దాంతో కలిపి టోటల్ 2 గ్లాసెస్ అవుతాయి కదండి. సో మనం ఇప్పుడు బియ్యం వేసుకుందాం. 1.5 గ్లాస్ చూసారు. మనం పెసరపప్పు ఏ గ్లాస్తో అయితే మనం హాఫ్ గ్లాస్ వేసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ బియ్యం అనేవి వేసుకోవాలి. వేసుకున్నాక బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట. మామూలుగా రైస్ లాగేనండి. కుక్కర్ మనకి 3 విజిల్స్ వచ్చే వరకు మరి మెత్తగా అయిపోకూడదండి రైస్ అనేది, అలా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ షుగర్ అలానే ఒక హాఫ్ కప్ బెల్లం తురుము వేసుకొని మనం కొంచెం నీళ్ళు అనేది వేసుకోవాలి. అందులో పాకం రావాలండి. మనం ప్రెజర్ పోయే వరకు వెయిట్ చేద్దాం ఆలోపు. సో ఇది ఇలా మొత్తం అంతా కరిపే వరకు మనం ఇలా చేసుకోవాలి, కలుపుకుంటూ ఉండాలండి. మనకి ముద్ర పాకం అనేది రాకూడదు, లేత పాకం మాత్రమే ఉండాలి. చూసారు కదా, ఇంకా పాకం వచ్చేసింది అనమాట. ఇప్పుడు రైస్ ఉంది కదండి, ఆ రైస్లో మనం ముందుగా బెల్లం జ్యూస్ అనేది ఇందులో వేసుకుందాం. చూసారు కదా, మనం ఇది వేసుకున్నాక ఏమంటే మనం సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఉడికించుకోవాలండి. నాకు ఇందులో కన్వీనియంట్గా లేనట్టు అనిపిస్తుంది కలపడానికి. సో అందుకని నేను వచ్చేసి పాకం వేసాను కదండి, ఆ పాకం ఆ ప్యాన్లోని నేను ఈ రైస్ అనేది వేసేసుకున్నాను అనమాట. చూసారా, అలా వేసుకున్నాక మనం ఫుల్ సిమ్లో పెట్టుకొని రైస్ అంతా బాగా కుక్ చేసుకోవాలండి. ఈ స్వీట్నెస్ అనేది రైస్లోకి బాగా పట్టే వరకు మనం బాగా కలుపుతూ ఉండాలి. మూత పెట్టుకోవచ్చండి, మధ్యలో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం ఒక 3 స్పూన్స్ అనేది నెయ్యి వేసుకోవాలండి. ఇందులో నెయ్యి వేసుకోవడం వల్ల ఏమంటే కమ్మగా ఉంటుంది. సారీ ఫ్రెండ్స్ డిస్టర్బెన్స్కి. సో చూసారు కదండి, నెయ్యి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలి. సో చూసారు కదండి, ఇలా నెయ్యి అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకోవడం వల్ల ఏమంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ అనేది మనం పైన క్యాప్ క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. రైస్ అనేది మరీ మెత్తగా కూడా అయిపోకూడదండి, అలానే పలుకుల్లా కూడా ఉండకూడదు. మీడియంగా ఉంటే ఈ చక్కెర పొంగల్కి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు జీడిపప్పు అది వేయించుకోవటానికని నేను నెయ్యి వేసుకున్నానండి. ఇది వచ్చేసి ఒక 4 to 5 స్పూన్స్ నెయ్యి అనేది ఉంటుంది. నెయ్యి బాగా మరిగిన తర్వాత మనం అందులో జీడిపప్పు వేసుకుందాం. ఫస్ట్ జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం కిస్మిస్ వేసుకోవాలండి. లేదని ఇలా ఉంటే కిస్మిస్ మాడిపోతుంది, కానీ జీడిపప్పు బేగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఫ్లేమ్ అనేది మీకు అడ్జస్ట్ చేసుకోండి ఫ్రై చేసినప్పుడు. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం కిస్మిస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి.
ఇంకా మీరు ఏమైనా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటా అంటే యాడ్ చేసుకోవచ్చు, బాదం పిస్తా అలాగా. సో చూసారా, ఈ విధంగా బాగా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. స్టవ్ అనేది మనకి ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పు అది ఉంది కదా, చక్కెర పొంగల్లో వేసుకొని మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలండి. మొత్తం అంతా మళ్ళీ నెయ్యి వేసాం కదా, నెయ్యి జీడిపప్పులు కిస్మిస్ అది మొత్తం అంతా కలిసే వరకు కలుపుకోవాలి. సో మీకు నచ్చినట్టయితే మీరు యాలకుల పొడి వేసుకోవచ్చండి, లేకపోతే లేదు. నేను ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం తీస్తున్నాను గిన్నెలో. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. అలానే అమ్మవారికి ఫస్ట్ రోజు చాలా ఇష్టమైన నైవేద్యం అండి ఇది, అందుకని నేను తయారు చేశానండి. సో ఇప్పుడు ఇంకా నా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. చూసారు కదా, నేను అమ్మవారిని అలానే దేవుళ్ళ ఫోటోకి ఎలా నేను డెకరేట్ చేసుకున్నాను అండి. అలానే తాంబూలం కంపల్సరీ పెట్టాలండి అమ్మవారికి అనేది. తాంబూలం పెట్టుకోవాలి, కొబ్బరికాయ అనేది కొట్టాలి. అలానే ప్రసాదం అనేది రోజు ఏదో ఒక నైవేద్యం పెట్టాలని మీకు చెప్పాను కదా, 9 days ఏ నైవేద్యం పెట్టాలా అన్నది. ఆ నైవేద్యం పెట్టుకోవాలి. ఆ అమ్మ ఆశీస్సులు అందరిపై చల్లగా ఉంటుందని కోరుకుంటూ మీ ఉమా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.